జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. కేవలం ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలనే కాకుండా దేశవ్యాప్తంగా పర్యటిస్తూ దేశవ్యాప్తంగా క్రేజ్ని సంపాదించుకుంటున్నారు. ముఖ్యంగా కేంద్రంలో కూడా ఆయన క్రేజ్ మరో లెవెల్లో ఉందని చెప్పుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వ పెద్దలు కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలు వింటూ ఉంటారు. అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం కేంద్రంలోని కానీ ఇటు రాష్ట్రంలో కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి చాలామంది రాజకీయ నాయకులు వ్యాపారవేత్తలు సంప్రదిస్తూ ఉంటున్న విషయం మనకందరికీ తెలిసిందే. ముఖ్యంగా చాలామంది స్పందిస్తూ ఉంటారు. తాజాగా ఇండియా అపర కుబేరుడు ముఖేష్ అంబానీ గారు సంచలన వ్యాఖ్యలు చేశారట. ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు తన బాధ్యతలు నిర్వర్తిస్తూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ధ్యేయంగా పెట్టుబడులను రాణిస్తూ ఉన్నారు. ఒక తెలుగోడి క్రేజ్ నేను ఎక్కడా చూడలేదు. ఢిల్లీలో రాజకీయాలని గడగడలాడిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట ముఖేష్ అంబానీ గారు. ప్రస్తుతం వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రైవేటు కంపెనీలని తీసుకురావడానికి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న కృషి గురించి మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. మరోవైపు రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జిల్లాల్లో పర్యటించున్నారు టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ గారు.